జీజాబాయ్, అలాంటిదేమీ జరగదు. వదినా, బాల ఇంకా రాణిల కథ మీరు మర్చిపోయారా? బాలా, నన్ను తీసుకెళ్ళిపో. ఇక్కడ నాకు ఉండాలని లేదు. పద. వద్దు, వదిలే. బాలా రాణిని తీసుకుని తిరిగి వచ్చేంత వరకు, అప్పటి వరకు ఇది మా దగ్గరే ఉంటుంది. పెద్ద జాతి వాళ్లతో స్నేహ సంబంధం మన చిన్న జాతి వాళ్ళకి అస్సలు మంచిది కాదమ్మా. అర్థం చేసుకోరమ్మా. వదిలేయండి అత్తయ్య. రమ్మకు నచ్చ చెప్పకండి, ఎందుకంటే తనకు నచ్చిందే చేస్తుంది. రమ్మా, నువ్వెళ్ళు. కాకపోతే ఒకవేళ ఏదైనా చెడు జరిగిందనుకో, ఆలోచించుకో, ఎవరు ఏం తప్పు చేశారు. భీమ్, చదువుకోవడానికి వెళ్తాం పద. భీమ్, నీకు చాలా సంతోషంగా ఉందనుకుంటాను, వంశ పరువుని మట్టిలో కలిపేసినందుకు. భీమ్, చదువుకోవడానికి వెళ్తాం పద. వైభవ్, నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నువ్వు ఈ రోజే ఇప్పుడే లండన్కు తిరిగి వెళ్ళిపోవాలి. అయినా దూరంగా ఉండి కూడా స్నేహాన్ని కొనసాగించుకోవచ్చు. లేదు భీమ్, నేను లండన్కి ఎల్లుండి వెళ్తాను. అంతకుముందు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళను. ఎవరేం చేసుకుంటారో చేసుకోండి. ఎందుకింత పట్టుబడుతున్నావు వైభవ్? ఎందుకంటే విషయం ఇప్పుడు నీకు నాకున్న స్నేహం గురించి కాదు, విషయం మానవత్వం గురించి. అయినా నీకేమనిపిస్తోంది? నువ్వే పోరాటం చేస్తున్నావో అందులో ఒకరోజు ఎలా సూర్యోదయం అవుతుందంటే అప్పుడు పెద్ద జాతి వాళ్ళందరూ నీతో కలిసిపోతారనా? అలా ఎప్పటికీ జరగదు బీ. ఒక్కొక్కరుగా జనాలను నిన్ను అర్థం చేసుకోవడం మొదలెడతారు. ఎవరెవరు నిన్ను అర్థం చేసుకుంటారో వాళ్లతో ఈ మిగిలిన వాళ్ళు ఈ రోజు నా విషయంలో ఎలా ప్రవర్తించారో అలాగే ప్రవర్తిస్తారు. అయినా నువ్విలా ఉద్రేకపడి నన్ను నీకు దూరం చేసుకున్నావంటే అప్పుడు ఏ వైభవం ఏ భీమ్ కోసం ఈ జాతి మతాల పోరాటం పోరాడలేడు. ఇంకెవడు గుమ్మాన్ని కూడా దాటలేరు. ఇక నీ జాతి చిన్నగా, అలాగే వీళ్ళ జాతి పెద్దగా ఉండిపోతుంది. మనం కేలుష్కర్ గురుగారి దగ్గరికి వెళ్దాం. ఆయన్నే అడుగుదాం, నీది ఒప్పో లేక నాది ఒప్పో. ఇక స్నేహంలో ఎవరైనా ఒకరు చేయి పట్టుకున్నారంటే దాన్ని జీవితంలో ఎప్పుడూ వదిలిపెట్టలేరు. పద భీమ్. ఏంటి రామ్జీ, ఈ వయసులో నీకేం పని ఇవ్వమంటావు? సేట్ గారు, వయసుతో ఏం పని లేదు. మీరు ఏం పని చెప్పినా మేము ఆ పని చేయగలం. అయినా సేట్ గారు, ఎవరైనా సరే తన భుజాల మీద బాధ్యతల్ని మోస్తూ ఉంటారో వాళ్ల వయసు తరిగిపోతుంది కదా. బావుంది, చిన్న జాతి వాడివైనా చాలా గొప్ప మాట చెప్పావు. ఇలా చూడు మూర్ఖుడా, బాధ్యత గల వ్యక్తి భుజాలు బలంగా ఉంటాయి, కానీ మోకాళ్ళు బలహీన పడిపోతాయి. కూలీకి మోకాళ్లే బలంగా లేనప్పుడు ఆ కూలీ ఎందుకు పనికొస్తాడు? అలాంటిదేం సేట్ గారు, నేను పూర్తిగా బానే ఉన్నాను. నేను పని చేయగలను. అవునా? సరే అయితే ఇక్కడి నుంచి అక్కడ దాకా పరిగెత్తుకుంటూ వెళ్ళు. అలాగే అక్కడి నుంచి ఇక్కడ దాకా పరిగెత్తుకుంటూ రా. నేను 10 దాకా లెక్క పెడతాను. ఒకవేళ 10 లెక్క పెట్టడానికి ముందే నువ్వు ఇక్కడికి వచ్చావనుకో, అప్పుడు ఈ ఉద్యోగం నీకు దొరికినట్టే. కానీ సేట్ గారు. పురంజన్, సేట్ గారు, నేను పరిగెత్తుకుంటూ వెనక్కి తిరిగి వచ్చేస్తాను. మీరు లెక్క పెట్టడం మొదలు పెట్టండి. రామ్జీ, ఏంటి రామ్జీ ఏం చేస్తున్నావు? అలా అన్నావు, బాగుంది. సరే అయితే పరిగెత్తడం మొదలుపెట్టు. 1 2 3 4 5
6 7 అయ్యో రామ్జీ! వెళ్ళు చూడు. నీ ముసలి మిత్రుడి భుజాలకు దెబ్బలేమైనా తగిలాయేమో చూడు. రామ్జీ, రామ్జీ, ఏమైంది రామ్జీ? లే, నెమ్మదిగా లే. మెల్లగా. పెద్ద పని అడగడానికి వచ్చాడు. శరీరంలో ప్రాణమే లేదు గాని పని చేస్తాడంట. రామ్జీ, పురంజన్, నీ మిత్రుడు ముసలివాడైపోయాడు. ఇప్పుడు మీరే చెప్పండి గురువు గారు, ఇలాంటి పరిస్థితుల్లో వైభవ్ లండన్కి వెళ్ళడమే మంచిది కదా? సరిగ్గా చెప్పావు భీమ్. చూసావా? కానీ గురుగారు, నేను చెప్పింది కూడా ఒప్పే కదా. నా వైపు కూడా తప్పేం లేదు. పెద్ద జాతి వాళ్ళెవరైనా ఇతని వైపు వెళితే తను ఇవన్నీ భరించక తప్పదు. నేను కూడా అనుభవిస్తాను. అది కూడా ఒప్పే. కానీ మా ఇద్దరిది ఒప్పు ఎలా అవుతుంది గురువు గారు? అది కూడా ఒప్పే. మీరిద్దరూ చెప్పింది ఒప్పే. సమాజంలో రెండు పక్షాల కలయికల్లో వ్యతిరేకత ఎలాగూ ఉంటుంది, అలాగే దాన్ని భరించక తప్పదు కూడా. ఈ కారణంగా నా అభిప్రాయం అయితే మీరిద్దరూ దీని గురించి ఆలోచించకపోవడమే మంచిది. కానీ గురువు గారు... అలాగే గురుగారు, నన్నేం చేయమంటారు? ఏమైంది రమా వదినా? ఏమైందిరమ్మా? అత్తయ్య ఏం చెప్పిందంటే, తను ఎప్పుడు తన మొదటి భర్త గురించి మాట్లాడలేదు. తను ఈరోజు చెప్పింది. నా మొదటి భర్తకి ఒక తమ్ముడు ఉండేవాడు. ఒక పెద్ద జాతిలో ఉన్న వ్యక్తితో స్నేహ సంబంధం ఉండేది. ఆ తర్వాత ఒకరోజు వాళ్ళిద్దరి శవాలు దొరికాయి. అందుకు నువ్వు ఓసారి ఆలోచించు. అలాంటిదేదైనా భీమ్ ఇంకా వైభవ్ విషయంలో జరిగితే? రమా వదిన, మీరెలా భయపడకండి. భయం వల్ల ప్రయోజనం లేదు. రమా, నువ్వు ఒక సాధారణ స్త్రీవి కాదు, అలాగే సాధారణ భార్యవు కాదు. రమా, నువ్వు భీమ్రావ్ భార్యవి. రమా, ఒక్క విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకో. నువ్వు పురుషుల పెద్ద పెద్ద పోరాటాల్లో వాళ్ళకంటే ఎక్కువగా వాళ్ళ స్త్రీలే పోరాడవలసి వచ్చింది. అందుకు చరిత్రే సాక్ష్యం. ఒక పురుషుడు ఎప్పుడు విజేత అవ్వగలడంటే ఒక స్త్రీ తన పోరాటంలో విజేత అవగలిగినప్పుడే. ప్రచండదేవ్ గారు, మీ తమ్ముడు వైభవ్ దేవ్ వినడం లేదు. ఏదో ఒకటి చేయక తప్పదు. అలాంటి తమ్ముడు పుట్టడమే తప్పు నాకు. వాడు మా కులాన్ని మొత్తం సర్వనాశనం చేశాడు. సమస్య తీరిపోయినట్టే. ఎలా? ప్రచండదేవ్ గారు, చప్పట్లు కొట్టడం కోసం రెండు చేతులు అవసరం అవుతాయి. మనం ఒక చెయ్యి ఎందుకు నరుకోకూడదు? అంటే భీమ్రావును చంపేద్దాం. వద్దు నరోత్తం, నేను నీకేం చెప్పానో నువ్వు మర్చిపోయినట్టున్నావు. భీమ్రావు మద్దతుదారులు కూడా ఉన్నారు. ఒకవేళ తను చనిపోయాడంటే ఆందోళన సృష్టించబడుతుంది. అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అయితే ఒకటే మార్గం మిగిలి ఉంటుంది. వైభవ్ దేవ్ని చంపేద్దాం. నరోత్తం, నీకేమైనా పిచ్చి పట్టిద్దా? వాడు నా తమ్ముడు అన్నది నువ్వు మర్చిపోకు. జాతి ధర్మం కంటే ఎక్కువ ప్రచండదేవ్ గారు. ప్రచండదేవ్ గారు, తను మీ తమ్ముడే, కానీ మన జాతిని నాశనం చేసేవాడు. అందుకే అతనికి శిక్ష వేయక తప్పదు.
భీమ్, నేనేమనుకుంటున్నానంటే నేను లండన్కి వెళ్ళి అక్కడ నువ్వు చదువుకోవడానికి అలాగే అడ్మిషన్ ఏర్పాట్లన్నీ చేసి పెడతాను. నువ్వు నీ పరీక్షలు రాసిన తర్వాత అక్కడికే వచ్చాయి పై చదువుల కోసం. లేదు వైభవ్, నా కోసం నువ్వు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఏమేం చేసావో అవే చాలా ఎక్కువ. నేను ఎలాంటి అబ్బాయినంటే నేను గత పరీక్షలు ఎందుకు రాయలేదు అంటే నా దగ్గర పరీక్షల ఫామ్ నింపడానికే డబ్బులు లేవు. ఇక నువ్వేమో నేను లండన్కి వెళ్ళి చదువుకోవాలంటున్నావు. నాకు ఇక్కడే బాగుంది. పై చదువులు కూడా ఇక్కడే చదువుతాను. ఇక నువ్వు నా కోసం ఇవన్నీ ఆలోచించావు, ఇదే చాలా ఎక్కువ. కానీ కేవలం ఆలోచించడం వల్ల ఏం ప్రయోజనం? తనవి చెయ్యాలి కదా. నువ్వేం బెంగపడకు, నేను ఏర్పాట్లన్నీ చేయగలను. నువ్వు లండన్ రావడానికి, చదవడానికి, ఉండటానికి ఖర్చులన్నీ నేను చూసుకుంటాను. డోంట్ వరీ. కానీ వైభవ్ గారు... వదినా, ఒకవేళ ఆనందన్న భీమ్కు ఇలా చెప్పుంటే అప్పుడు కూడా నువ్వు ఇలాగే అంటావా? లేదు వైభవ్, కానీ గిని ఏం లేదు భీమ్. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళు. అలాగే మీ ఇంటి వాళ్ళతో మాట్లాడు. నేను మా ఇంటికి వెళ్తాను, అలాగే మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను. సరేనా? ఇందులో తప్పే ఉందని? ఒకవేళ మీరు ఆయన సహాయంతో చదువుకోవడానికి లండన్కి వెళ్తే అది మంచిదే కదా. తప్పేం లేదు రమా. కానీ వైభవ్ డబ్బులతో వెళ్ళడం బాగుంటుందా అని. అందరూ అప్పు తీసుకుంటారుగా, మీరు దీన్ని అప్పుగా అనుకుని తీసుకోండి. ఇక ఆ తర్వాత ఏదో ఒక విధంగా తిరిగిచ్చేయండి. కానీ ఆలోచించి చూడండి, ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. ఆలోచిస్తాను. ఇప్పుడు ఇంటికెళ్ళిపోదాం. ఒకసారి నాన్న, అత్తయ్య, ఆనందన్నయ్యతో కూడా మాట్లాడతాను. హే ఆగో. ఏంటన్నా? పెద్ద జాతి వాడివయ్యుండు చిన్న జాతి వ్యక్తితో కలిసి ఉంటావా? నీకు బతుకుండడానికి ఎలాంటి హక్కు లేదు. ఈ రోజు నేను నిన్ను చంపేస్తాను. ఏంటన్నా, నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు మీరేమంటున్నారు? ఇది తప్పు. వద్దు. ఎక్కడికి పారిపోతావు? వద్దనా. ఇది విని మావయ్య, పిన్ని చాలా సంతోషిస్తారు కదా. మీరు లండన్కి వెళ్ళే అవకాశం దక్కింది కదా. భయపడకో. ఈ రక్తం నకిలీది. నేను నిన్ను కేవలం భయపెట్టాలంతే. నిన్ను మృత్యువుకి దగ్గరికి తీసుకెళ్లాలంతే. నేను నీకు ఇదే నచ్చ చెప్పాలనుకున్నాను. ఆ చిన్న జాతి భీమరావుతో స్నేహం చేయడం మాని, లేదంటే మరోసారి ఈ రక్తం నిజమైందవుతుంది. ఇక ఆ రక్తం నీదే అవుతుంది. లేదంటే నీ కారణంగా ఇంకెవరో చనిపోవాల్సి వస్తుంది.
నరోత్తం, మా అమ్మ చనిపోయినప్పుడు అందరికంటే ఎక్కువగా వీడే ఏడ్చాడు. 4 రోజుల దాకా వీడు నా గుండెలను హత్తుకునే ఉన్నాడు. ఇక నేను వీడికి ఎలా నచ్చ చెప్పానంటే, ఈ రోజు నుంచి నీకు అమ్మను నేనే, నాన్నను కూడా నేనే అని. వీడు ఇలా ఏడవడం చూస్తుంటే నిజం చెప్పాలంటే వెళ్ళి వాణ్ణి ఓదార్చాలనిపిస్తుంది. అయ్యో, మీరేమంటున్నారు ప్రచండదేవ్ గారు? మీరు వెళ్ళకండి. మనం ఇదంతా మన కోసమే చేస్తున్నామా? లేదు కదా, ఇదంతా మనం వైభవ్ దేవ్ కోసమే చేస్తున్నాం, ఆయన భవిష్యత్తు కోసమే. చూడండి, ఈరోజు ఆయన మొహంలో ఏ భయం ఉందో అలాగే ఏ కన్నీళ్లున్నాయో అవి చాలా ముఖ్యం, ఆయన జీవితం కోసమే. ఒక్కసారి వీడు క్షేమంగా లండన్కు చేరుకున్నాడు అంటే ఆ తర్వాత మనం భీమ్ లెక్క సరి చెయ్యొచ్చు. పూర్తి లెక్క సరి చూసుకోవాలి. వాడి జీవితంలోని ప్రతి సంతోషాన్ని, ప్రతి ప్రశాంతతను మనం దూరం చెయ్యాలి. నాన్నా, నాన్న ఇది ఏమైంది? నాన్న మీకు ఏమైంది ఇక్కడ? ఏం లేదు బాబు, వస్తుంటే నేను దారిలో పడిపోయానంతే. కానీ ఎలా? అది మేమిద్దరం భీంబాబు, మేమిద్దరం దారిలో నడుచుకుంటూ వస్తుంటే రాయి ఎదురు దెబ్బ తగిలి నాన్న కింద పడిపోయారు. చిన్న దెబ్బలే తగిలాయలే, తొందరగానే మానిపోతాయి. చిన్నవి కాదు బాబాయ్, చాలా దెబ్బలు తగిలాయి. ఏంటి నాన్న ఇది? ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. చూడు బాబు, మీ నాన్న ఇప్పుడు ముసలివాడైపోయాడు. నా మోకాళ్ళు ఒక్కపట్ల బలంగా లేవు. అయినా బెంగపడాల్సిందేమీ లేదు, త్వరగానే తగ్గిపోతాయిలే. కానీ నాన్న, అయినా కూడా మీరు... నీ నాటకం అయిపోయిందా? ఇక నువ్వు నీ హద్దులోకెళ్ళు. అదే నీకు సరైన చోటు. జీజాబాయ్, లే. వేనీళ్లు పొయ్యి మీద పెట్టని తీసుకురా లక్ష్మి. బాబు భీమ్, ఇంతకీ నీ చదువు ఎలా సాగుతుంది? పరీక్షలు దగ్గర పడుతున్నాయా? ఇప్పటి వరకు ఎంతవరకు చదువుకోగలిగావు? చదువుతున్నా మావయ్య. వైభవ్ గారు ఏం చెప్పారంటే, ఆయన లండన్కు వెళ్ళి ఈయన ఉండడానికి, చదువుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారంట. అలాగే ఈయన పరీక్షలు పూర్తయిన తర్వాత అప్పుడు పై చదువుల కోసం లండన్కి వెళ్తారంట. లక్ష్మి, ఏమైంది లక్ష్మి? లండన్ పేరు వినగానే భూకంపం వచ్చేసిందా? భూకంపమే రాలేదక్క. మరి ఇంత సిగ్గులేని చూసిన తర్వాత లక్ష్మి చేతులు వణికిపోయి ఉంటాయి. భీమ్రావ్, నీకు ఇతరులకు భారంగా మారడం అంటే చాలా ఇష్టం కదా? ఎందుకంటే ముందుగా మీరు మాకు భారంగా ఉన్నారు. ఇక ఇప్పుడు వైభవ్ దేవ్ గారికి వేలు పట్టుకోమంటే గొంతు పట్టుకోవడం అని దీన్ని అంటారు. లక్ష్మి, పొయ్యి మీద మళ్ళీ నీళ్లు పెట్టు.
నేను తిరస్కరించాను నాన్న. కానీ మీరు చదువుకోవడానికి వెళ్ళడమే మంచిదని నేను అనుకుంటున్నా. అయినా ఇక్కడ మాత్రం ఏం చేస్తున్నారని? ఇక్కడ ఎవరో ఒక సహాయంతోనే బతుకుతున్నాగా.